అమ్మలారా అక్కలారా అన్నలారా విన్నారా అయ్యలారా అవ్వలారా పిల్లలారా వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎందరుంటే అరే ఎందరుంటే అరరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు, జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు వీరిద్దరికీ ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ 7వ డివిజన్లో మేము ఇంటింటి ప్రచారం కూడా చేస్తూ ఉన్నాము. ఈ రోజున మరి అందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రజలంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయించుకున్నట్లుగా మాకు వాళ్ళందరూ కూడా చాలా సాదరంగా ఆహ్వానించి ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది. మరి ఎందుకంటే దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ఈ రోజున డిగ్రీ చదివిన పిల్లలు, మరి చదువు అయిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఒక్క జాబ్ క్యాలెండర్ అనేదే లేదు. ప్రతిసారి మెగా డిఎస్సి నేను ఓపెన్ చేస్తానని చెప్పి ఆ రోజున అధికారంలోకి వచ్చేటప్పుడు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి అదేవిధంగా మడం తిప్పను అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా మాట తప్పటం మనందరం కూడా చూసాం. అమరావతి రాజధానికి నేను ఒప్పుకుంటున్నాను అన్నారు. మరి అధికారంలోకి రాగానే 3 రాజధానులను పల్లవందుకున్నారు. పోనీ ఆ 3 రాజధానులన్నా బాగు చేశారా అని అంటే ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఎక్కడ అభివృద్ధి అనేదే చేయలేదు.
పైగా విధ్వంసం, ఎక్కడ చూసినా కూడా విధ్వంసం. మరి అమరావతిని విధ్వంసం చేశారు. దాని మూలంగా ఈ రోజున వచ్చే ఇండస్ట్రీలు ఆగిపోయినాయి, కాలేజీలు ఆగిపోయిన పరిస్థితి. మరి అదేవిధంగా ఇసుక అనేది ఇక్కడ ప్రజలకు అందకుండా చేశారు. మరి ఆ విధంగా భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ పని లేకుండా పోయింది. ఆ విధంగా మరి మద్యపాన నిషేధం చేస్తారన్నారు. మరి తను సొంతంగా ఇవాళ లిక్కర్ వ్యాపారమే చేస్తూ ఉన్నారు. రకరకాల బ్రాండ్లను రిలీజ్ చేయటమే కాకుండా 60 రూపాయలు ఉన్న మద్యాన్ని 200 రూపాయలు చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయటమే కాకుండా మరి వాళ్ళందరికీ ఇవాళ ఒక కల్తీ మద్యం ఇవ్వటం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా చెడిపోయిన పరిస్థితి. ఈ విధంగా ఏ కుటుంబం చూసినా ఏదో ఒక రకంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితుల్లో మా పిల్లలకి రాబోయే రోజుల్లో మరి ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినా, ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయినా వస్తుంది. ఆ రోజున ఐటీ కంపెనీలు వచ్చినాయి, అదేవిధంగా మరి కియా కార్ల పరిశ్రమ వచ్చింది అని తలుచుకుంటా ఉన్నారు అందరూ కూడా. ఒక పక్కన అశోక్ లేలాండ్, మరి అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా బయట రాష్ట్రాలకి వాళ్ళు పంపించేసిన సందర్భం మనం కూడా చూసాము. ఆ రకంగా ఇవాళ ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు, మా పిల్లలకి ఇవాళ మేము చదివించుకునే ఏం ఉపయోగం, కష్టపడి చదివించి మరి ఉద్యోగాలు లేకుండా ఇళ్లల్లో ఉన్నారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఉద్యోగాలు రావాలంటే అందరికీ అర్థమైపోయింది, యువత భవిష్యత్తు బాగుండాలి అని అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలోకి రావాలని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశానికి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి.